హాయ్ ఫ్రెండ్స్, నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చేసి ఎపిసోడ్ 17 అనమాట. ఎపిసోడ్ 16లో చెప్పాను కదా మా మాయగారు చనిపోయారని. అయితే నాకు 4th మంత్ ఎండింగ్ టైంలో అనమాట మా మాయగారు అయితే చనిపోయారు. ఆ టైంలో ఏంటంటే మమ్మీ లేరనమాట, బరంపూర్ వెళ్ళారు, ఏదో పని ఉందనుకుని. ఆ టైంలో మా హస్బెండ్ ఏం చేశారంటే సడన్గా ఇలా వినగానే మరి నాకు ఏంటి అర్థం కాక మా పిన్ని వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో అయితే నాకు వదిలేసి మా హస్బెండ్ అయితే నైట్ వెళ్ళిపోయారు అనమాట. అక్కడైతే కంప్లీట్గా 12 days అయితే ఉండిపోయారు. నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను అనమాట. అలాగా అయితే మా మాయ గారికి హెల్త్ బాగాలేదనమాట. అప్పటికి 3 months అయింది, బెడ్ మీద పడినారు. కానీ నేనైతే అప్పటికి ప్రెగ్నెంట్ అని నేను వెళ్ళలేదనమాట. ఎప్పుడు మా తోటకోలు శ్రీమంతం టైంకి వెళ్ళాను కదా, మా మాయ గారికి చూశాను అంతే. దాని తర్వాత మరి వెళ్ళలేదు. మధ్యలో ఒకసారి మా హస్బెండ్ అయితే దీపావళి టైంకి అయితే వెళ్ళి చూసుకొని అయితే వచ్చేసారు. అప్పుడైతే నేను మరి వెళ్ళలేదు. అప్పటికి ప్రెగ్నెంట్ అనమాట నేను. ఆ తర్వాత నా టెన్షన్స్ అయితే తగ్గలేదన్నమాట. ఎందుకంటే మైండ్లో అదే ఉందన్నమాట, ఏదో తింటున్నాను ఉంటున్నాను అంతే. కానీ మైండ్లో అయితే హ్యాపీనెస్ కన్నా టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. కానీ కొన్ని గుర్తుగా ఉండాలని ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇంట్లో మొబైల్లే. మా పక్కన ఉంటుంది కదా పుష్పాలు, ఎవరు మా వీడియోస్ అయితే చూస్తుంటారు స్టార్టింగ్ నుంచి వాళ్ళకైతే తెలుస్తుంది. నేను స్టార్టింగ్లో వీడియో చేసినప్పటికి ప్రెగ్నెంట్ ఎప్పుడో అయ్యాను కదా, అప్పటి నుంచి పూర్తి బంద్ చేశాను అనమాట. చాలా తగ్గించాను వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెట్టడం. దాని తర్వాత మళ్ళీ మా క్రిష్ పుట్టిన తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ ఎవరు చూస్తున్నారంటే తెలుస్తుంది. ప్రెగ్నెంట్ టైంలో అయితే నేను ఎవరికి ఏం చెప్పలేదు. నాకు 6 month వచ్చిన తర్వాత నేనైతే రివీల్ చేశాను అనమాట. అయితే 5th month స్టార్టింగ్లో ఇప్పుడు అనమాట మా మాయ గారికి 12 days అయింది. ఆ రోజు నాకు 5th month వచ్చిందనమాట. ఇలాగా 5th month కంప్లీట్ అయిన వరకు టెన్షన్లో ఉంటుంది. అయితే 5th month ఎండ్ టైంలో అయితే మా అక్క అయితే పప్పులు తీసుకుని రావాలి కదా అమ్మగారి ఇంటి నుంచి, ఒక 5 items 5th monthలో అనుకుని 5th month ఎండ్ అయిపోతుంది అనగానే క్రిస్మస్ హాలిడేస్ టైంలో అయితే మా అక్క పెళ్ళి ఎదురే తీసుకుని వచ్చిందనమాట. ఒక 2 items వాళ్ళ ఇంట్లో చేసుకుని తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ ఒక 3 items చేసిందనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి యాక్చువల్లీ రావాలి, కానీ మమ్మీ నా దగ్గరే ఉన్నారు కదా, అందుకే మరి ఏం చేయలేదన్నమాట. మమ్మీ ఇక్కడే మా అక్క తీసుకొచ్చింది, అన్నీ చేసి పెట్టిందనమాట 5th monthలో. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట. వాళ్ళు వచ్చిన 10 days హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత ఏంటి నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.